నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకువెళ్ళడాన్ని మనం చూసాము. ఇప్పుడు ఎస్పెషల్గా ఆరోగ్యం పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ మేరకు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఆరోగ్యపు అలవాట్ల గురించి కొన్ని సూచనలు కూడా చేశారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. మరి మొత్తానికి ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, ఒక పక్క వైసీపీ అంతా కూడా ఒక కొత్త నాటకానికి తెరలేపుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదు కూటమి ప్రభుత్వం. సో దీంతో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నిలిపివేస్తున్నారని, మరోపక్క కూటమి ప్రభుత్వం చూస్తే ఆరోగ్యం పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ మేరకే చంద్రబాబు నాయుడు గారు కొన్ని సూచనలు కూడా చేశారు. అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఆయన సూచించారు. ఏంటి సార్ అసలు మొత్తానికి ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? వైసీపీ మరో కొత్త నాటకాన్ని ఏ విధంగా తెరపైకి తీసుకొస్తుందంటారు? శ్రావణి, ఖచ్చితంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్ అనే మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అభివృద్ధి జరగాలి అంటే అభివృద్ధికి ప్రధాన సంఖ్య ఏంటంటే మనిషి ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రంలోనే ఇన్ని పెట్టుబడులు వచ్చినా లేకపోతే ఎటువంటి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ప్రజలందరూ అనారోగ్యంతో పాలయ్యి హాస్పిటల్కి పాలవుతామంటే ఇంకా అక్కడ ఎంత డెవలప్ చేసినా ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఉపయోగమే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఆరోగ్య రంగం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అందులో చంద్రబాబు గారు చూడండి, నిన్న ఆయన ఎంత డీటెయిల్డ్గా ఒక సర్వే కూడా తెప్పించుకుని రాష్ట్రాల్లో ఇంతమంది మామూలు షుగర్ పేషెంట్స్తో బాధపడుతున్నారు, షుగర్ వ్యాధితోటి ఇంతమంది బీపీతో బాధపడుతున్నారు అని ఒక రకమైనటువంటి వివరాలతో సహా ఆయన నెంబర్తో సహా పెట్టి అక్కడ ప్రజల ముందు ఉంచారు. దాంతోపాటు ఏంటంటే మారుతున్న కాలానుగుణంగా ఆహార అలవాట్లు మారినాయి. ఆహార అలవాట్లు ఎప్పుడు మారినాయో అనారోగ్య పరిస్థితులు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. ఒక పక్క నుంచి అంతా కల్తీ ఆహారం, ఏది తిన్నా ఏది ఆఖరికి ఫ్రూట్స్ తిన్నా కూడా ఏదో కల్తీ గారు ఉన్నట్టు అని మందులు కొట్టేసినవి వచ్చినాయి అంటారు. అంటే ఈ రకంగా అనారోగ్యం పాలవుతే అభివృద్ధికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుద్ది. కాబట్టి అందులోని మనిషి రెండు రకాలుగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంత పేదవాడైనా రెండు విషయాల్లో మరింత పేదవాడు అవుతున్నాడు. దేనికి? విద్యకి, ఆరోగ్యానికి. ఖచ్చితంగా రిక్షా తొక్కునే వ్యక్తికి కూడా తన బిడ్డ చదువుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కడికి వచ్చింది. సరైనటువంటి వాతావరణం దగ్గరలో సరైనటువంటి స్పెషలిటీస్ లేకపోతే దూరంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్కి పంపడం, అది భారం అవ్వడం, అప్పో చేసి చదివించడం. రెండో పక్క ఏదైనా చిన్న ఒక వ్యాధి అంటూ వస్తే మధ్యతరగతి కుటుంబాలు అల్లకొల్లలు అయిపోతున్నాయి. కరోనా పెద్ద ఉదాహరణ మనకి. కరోనాలో చూడండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో అందరూ ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడి అలా కొలలం అయిపోయింది. అంటే ఆరోగ్య రంగం మీద ప్రత్యేకించినట్టు దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనకి బడ్జెట్లో పెట్టారు. కానీ ఇంకా చేయాల్సిన చాలా ఉంది. ఏమవుతుందంటే ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళు. కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు, అందుకని హాస్పిటల్స్ అన్ని వైద్య సేవలు చేయడానికి నిరాకరిస్తున్నాయి అంటున్నారు. అసలు బకాయిలు పెట్టింది ఎవరు? ఈ ప్రభుత్వం వచ్చింది 10 నెలల్లో. నువ్వు 1800 కోట్లు ఎంతో బకాయిలు పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ నేమో కొత్త వ్యాధులు, ఆ వ్యాధులన్నింటినీ ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీలోకి పెట్టామని చెప్పి మాటలు చెప్పావు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలా? ఆ బకాయిలు పెరిగిపోయినాయి. ఈరోజే 500 కోట్లు మళ్ళీ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఒక పక్కన ఖజానాలో ఖాళీ అయిపోయి ఉంది. అయినా కూడా అంటే ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ 500 కోట్లు రిలీజ్ చేశారు. అంటే నేను అంటుంది మళ్ళీ అదేతో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలి. అదేవిధంగా మొబైల్ వెహికల్స్ ఉండాలి. ఇప్పుడు చిన్న వ్యాధులకు కూడా దగ్గరలో ఉన్నటువంటి టౌన్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఆ వ్యాధికి సంబంధం లేకుండా మొత్తం అన్నీ రాసేస్తారు. ఎక్స్రే అంటారో, స్కానింగ్ అంటారో, అది అంటారు, ఇది అంటారు, మొత్తం చేసి మొత్తం జేబులు గుల చేస్తున్నారు. అందుకని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలి. అదేవిధంగా డాక్టర్లందరినీ అందుబాటులో ఉంచాలి. ఇది పెద్ద సమస్య. గవర్నమెంట్ హాస్పిటల్స్ లేక కాదు, మనకి ఉన్నాయి. అక్కడ జవాబుదారితనం ఉండదు. ఎవరన్నా వెళ్తే అక్కడ సమాధానం చెప్పేది ఉండదు, మౌలిక సదుపాయాలు ఉండవు. మళ్ళీ వాళ్ళకు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్తో కాంటాక్టులు, ఈ రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జవాబుదారితనం ఉండేలాగా, మౌలిక సదుపాయాలు పెంచేలాగా, డాక్టర్ల సంఖ్య కూడా పెంచేలాగా ఈ ఏర్పాట్లు చేసుకుంటా ఒక విధమైన ప్రణాళికతో వెళ్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతాం ఏమంటారంటే వాళ్ళు, మేము ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని చెప్పారు. గవర్నర్ గారితో సహా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి ఏ చిన్న జబ్బు వచ్చినా హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు వెళ్ళిపోయారో తప్ప స్థానికంగా ఎక్కడ వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆఖరి గవర్నర్ గారు కూడా కరోనాతో హైదరాబాద్ వచ్చాడు.
అంటే పేదవాళ్ళం మాత్రం బుక్ అయిపోయారు. అంటే ఈ రకమైన పరిస్థితి ఉండకూడదు, మళ్ళీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఓ పక్కన ఆహారాలు అలవాట్లు కూడా చెప్తానే, అది ఎవరు చెప్పరు డాక్టర్, మామూలుగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, మీరు ఇది తినాలి, ఇది తినకూడదు, మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రోజును ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి. ఎందుకంటే ఇప్పుడు యువత పెరుగుతుంది, యూత్ ఖచ్చితంగా కొంతమంది గత ప్రభుత్వ తాలూకు చేసినటువంటి తప్పిదాల వలన గంజాయికి అలవాటు పడ్డారు. ఊర్లో పనులు లేక గంజాయి, ప్రతి ఊర్లో కూడా గంజాయి సప్లై వచ్చేసింది. వాటిని ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిందని నిరోధించుకుంటూ వస్తుంది. అంటే ఒక పక్కన అనారోగ్యం పాలవుతుంది యువత, వాళ్ళని తిరిగి గాడిలో పెట్టాలి అంటే ఇవన్నీ వ్యవహారాలు ఏం చెప్తున్నారు. ఆయన చెప్పిన మాట చాలా వాస్తవాలు ఉన్నాయి. ఒక విధంగా డాక్టర్లా మాట్లాడాడు ఆయన. చంద్రబాబు గారు ఒక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి ఒక డాక్టర్ గారు అనుకోవాలన్నమాట. ఒక పక్క నుంచి డెవలప్మెంట్ గురించి మాట్లాడుతానే, ఒక పక్కన ఆరోగ్యం గురించి మాట్లాడతా ఒక విధమైనటువంటి ప్యారలల్గా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఏంటంటే ఇది ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు కుటుంబ పరంగా మనం చేసుకునేటువంటి చర్యలేకపోతే కాదు, ప్రభుత్వం చెప్పిందని కాదు, మనం కూడా దానికి బాధ్యతగా సహకరించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఎన్ని పెట్టుబడులు పెట్టి, ఎన్ని పరిశ్రమలు పెట్టి, లేకపోతే ఎన్ని రకమైన డెవలప్మెంట్ చేసిన ప్రజలందరూ అనారోగ్యం పాలైతే ఉపయోగం ఏంటి? అంతే. అందుకని ఆహారపు అలవాట్ల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యల్లో కావచ్చు, అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా అధికారులు, అక్కడ అధికారులు అంటే ఈ డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా సహకారం ఉండాలి. అంటే పేదవాడు అనేటప్పటికి ఏమవుతుందంటే చూద్దాం, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకెళ్తే ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ మీన్స్ ఇక్కడ వాళ్ళతోటి ఇంటరాక్షన్, దాని ఏమంటారో ప్రజలతో మమైకం అనేది ఒక రకంగా ఉంటుంది. నువ్వు క్యాష్ కడితే ఒకలా ఉంటుంది. అది ఉండకుండా నిజంగా చాలామంది దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని మధ్యతరగతి కుటుంబాలు మరి దిగువ తరగతి కుటుంబాలుగా మారిపోతున్నాయంటే కారణం అనారోగ్యం. విద్యకి, వైద్యానికి ఖర్చు పెట్టుకోలేక మరింత పేదవాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏదైతే కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందో దానికి తగ్గట్టుగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేపట్టాలనే ఉద్దేశంతో నేను చంద్రబాబు గారు అంత డీటెయిల్గా నెంబర్తో సహా చెప్పుకుంటూ వచ్చి కార్యక్రమం చేపట్టారు. నిజంగా ప్రజలు కూడా సహకరించాలి, అధికారులు సహకరించాలి. నిజంగా చేసినాడు వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధికి తోడు ఆరోగ్యం కూడా తోడవుతే ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడుతుంది. మరి మొత్తానికి ఆరోగ్య రంగంపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.